రోగ నిర్ధారణ సరిగ్గా జరిగితే సగం చికిత్స పూర్తయినట్లే. వైద్య రంగంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యాధుల్ని గుర్తించే పద్ధతులు కూడా ఎంతో సులభంగా, ఖచ్చితంగా మారుతున్నాయి. సాధారణంగా శరీరంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయటం మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ ఒంట్లోని అవయవాల ఆకృతిని మాత్రమే చూపిస్తాయి. ఈ సాధారణ స్కాన్లకు భిన్నంగా మన ఒంట్లోని అణువణువును అతి సూక్ష్మంగా పరిశీలించేందుకు వీలుగా మనకు అందుబాటులోకి వచ్చిందే పెట్ స్కాన్. ఈ పరీక్ష సాయంతో మన శరీరంలోని కణాల చురుకుదనాన్ని కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో పెట్ స్కాన్ను అత్యంత కీలకమైనదిగా చెబుతారు డాక్టర్లు. పెట్ స్కాన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ చికిత్సలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అత్యంత ముఖ్యం. కేవలం కణితి ఉందని తెలుసుకోవడం మాత్రమే కాదు, అది శరీరంలో ఎంతవరకు వ్యాపించింది, చికిత్సకు స్పందిస్తోందా లేదా, మళ్లీ తిరిగి వచ్చిందా అనే విషయాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఈ పరిస్థితుల్ని అంచనా వేయడానికి పెట్ స్కాన్ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఆధునిక ఇమేజింగ్ పరీక్షల్లో పెట్ స్కాన్ను అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. పెట్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, సిటీ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ. ఈ రెండు సాంకేతికతలను కలిపి చేసే పరీక్షే పెట్ సిటీ. ఈ పరీక్ష కోసం ముందుగా స్వల్ప మోతాదులో రేడియోధార్మిక పదార్థంతో కలిపిన గ్లూకోజ్ను శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎక్కువ శక్తిని వినియోగించే కణాలు ఈ పదార్థాన్ని ఎక్కువగా గ్రహిస్తాయి. క్యాన్సర్ కణాలు సాధారణంగా వేగంగా పెరుగుతుండటంతో ఎక్కువ గ్లూకోజ్ను వినియోగించే అవకాశం ఉంటుంది. పెట్ స్కాన్ అనేది ఆ జీవక్రియను చూపిస్తే, సిటీ అనేది శరీర నిర్మాణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ రెండింటి సమాచారాన్ని కలిపి వైద్యులు సమగ్రంగా విశ్లేషిస్తారు. అయితే పెట్ సిటీ స్కాన్ అంటే క్యాన్సర్ను ఖచ్చితంగా నిర్ధారించే పరీక్ష కాదు. కొన్ని ఇన్ఫెక్షన్లు లేదా వాపు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పరీక్షలో మార్పులు కనిపించవచ్చు. అలాగే ప్రతి క్యాన్సర్కు పెట్ సిటీ చేయాల్సిన పనిలేదు. క్యాన్సర్ రకం, దశ, చికిత్స లక్ష్యం ఆధారంగా వైద్యులు దీన్ని సూచిస్తారు. ఈ పరీక్షకు ముందు కొన్ని గంటలు ఆహారం తీసుకోకుండా ఉండాలి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించిన తర్వాతే పరీక్ష చేస్తుంటారు. పరీక్ష అనంతరం నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. పెట్ సిటీ ద్వారా వచ్చిన సమాచారాన్ని బయాప్సీ, ఇతర స్కాన్లు, రక్త పరీక్షలు, వైద్య పరీక్షలతో కలిపి పరిశీలించిన తర్వాతే డాక్టర్లు చికిత్స ప్రణాళిక రూపొందిస్తారు. కాబట్టి ఇది స్వతంత్ర నిర్ధారణ పరీక్ష కాకుండా క్యాన్సర్ నిర్వహణలో అత్యంత విలువైన సహాయక పరీక్షగా భావించవచ్చు.